నేడు గురు శిష్యుల భేటీ, ప్రజాభవన్లో భారీ ఏర్పాటు. ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు, సిఎస్ ఆర్థిక శాఖ కార్యదర్శి, తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటున్న తెలంగాణ వాదులు. ఏడున్నారయ్యా తెలంగాణ వాదులంతా నిన్న? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఈ తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో నిన్న ఏడవై వండుకున్నారయ్యా కొట్టి చంపుతుంటే. ఇక నేటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం. సర్వత్రా ఆసక్తికరంగా మారిన రాజకీయాల్లో గురు శిష్యులుగా పేరున్న ఈ ఇద్దరు నేతలు ముఖ్యమంత్రులుగా భేటీ కానుండడంతో అందరి కళ్ళు ఈ భేటీ పైన ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ లో వీరు భేటీ కానున్నారు. ఈ సమావేశం నేపథ్యంలో ప్రజాభవన్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ భేటీకి సంబంధించి 10 అంశాల అజెండాను ఇరు రాష్ట్రాలు రూపొందించినట్టుగా తెలుస్తుంది. గత 10 ఏళ్లుగా ఆవిష్కృతమైన ఉన్న అంశాలపై వీరిద్దరు ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చించుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. షీలా బీడే కమిటీ సిఫార్సులను సమీక్షిస్తున్నారని, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 7,200 కోట్లు ఏపీఎస్పీ అంశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా ఏపీ తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టులను రుణ పంపకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై చర్చించనున్నారు. హైదరాబాద్ లోని 3 భవనాలు ఏపీకి కేటాయించాలని చర్చించనున్నారని విభజన చట్టంలో వాళ్ళు విభజన చట్టం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసిరు. ఆ విభజన చట్టం గురించి ఇక మన రేవంత్ రెడ్డి మనకేమైనా న్యాయం చేస్తాడా, లేకపోతే చంద్రబాబుకు దొంగసాటుగా అన్ని అప్పచెప్తాడా? ఇప్పుడు మన దీన్ని ఏమంటారు, సింగరేణిని ఆడ బీజేపీలోకి అప్పచెప్పిండు, అదే అదానికి అప్పచెప్పిండు. అప్పచెప్పేసిండి కాదు, మనం మళ్ళా ఉద్యమం చేసి క్వశ్చన్ చేసి మళ్ళీ మనం పట్టుకొచ్చుకునేదాకా దాన్ని తీసుకొస్తాడు. ఇక దాన్ని ఆర్టీసీ మొత్తం కుబేలు చేసిండు. ఇక అట్లనే మొత్తం ఇక చంద్రబాబు నాయుడికి అన్ని వెనకాలకించి దోషించే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేస్తాడా? మరి ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ స్వరాష్ట్రానికి ఏమన్నా ఆ విభజన చట్టంలో ఉన్నాయి వాటిని ఏమన్నా మనకేమైనా వ్యతిరేకంగా ఉంటే వాటిని మనకు న్యాయం జరిగేలా చేస్తాడా చేయడా అనేది చూడాలి. ఆయన ఎక్కడికి పోయినా ఒకేలా ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ ఎట్లనో ఇక రేవంత్ రెడ్డి అట్లా. ఇక చంద్రబాబు అడిగిండట 3 భవనాలు ఏపీకి కేటాయించాలని హైదరాబాద్లో. ఏపీకి సంబంధించింది ఏది కూడా తెలంగాణలో ఉండొద్దు. అది భవనం కాదు కదా, ఒక ఇటుక కూడా తెలంగాణలో ఉండొద్దు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెట్టడమే తెలంగాణకి ఒక శాపం. ఎందుకు అంటే ఆయన అడుగడుగున తెలంగాణని వ్యతిరేకించిన మనిషి కాబట్టి ఆయనకు మేము ఎప్పుడూ వ్యతిరేకమే. ఆయనకు సంబంధించిన, ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఏవి తెలంగాణలో ఉండడానికి వీలు లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ అంశాలపై మీరు సుదీర్ఘ చర్చలు చేసి తెలంగాణకు న్యాయం జరిగేలా చేయాలి. మీరు ఒంటెద్దు పోకడతోటి దొంగసాటుగా మా శిష్యుడు మా గురువు కదా అని చెప్పేసి ఆయనకేమన్నా అప్పచెప్పాలని చూస్తే మాత్రం నిన్ను తరిమి కొట్టేదాకా ఇక వస్తుంది. ఇదైతే వాస్తవం.